సో ఈ క్వశ్చన్ చూడండి, ఇల్యూమినేషన్ కంట్రోల్ యూజింగ్ ట్రయాక్ అండ్ డయాక్. సో మనము ట్రయాక్ డయాక్ ని యూజ్ చేసుకొని ల్యాంప్ ని ఇల్యూమినేషన్ కంట్రోల్ చేయాలి. సో దానికి మనము ఏసీ సప్లై యూజ్ చేసుకుంటున్నాము. దిస్ ఈజ్ ఏసీ సప్లై. ఈ ఏసీ సప్లైలో ఒక స్విచ్ కనెక్ట్ చేసుకుంటాము. సో దిస్ ఈజ్ నార్మల్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. సో ఈ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కి మనము ఒక ట్రయాక్ కనెక్ట్ చేస్తున్నాం. సో ట్రయాక్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసాం. సో ట్రయాక్ గేట్ ఉంటుంది కదా. సో ఈ ట్రయాక్ కి సిరీస్ లో మనం తీసుకున్న ల్యాంప్ కనెక్ట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ద ల్యాంప్. సో ఇప్పుడు ల్యాంప్ ఇల్యూమినేషన్ కంట్రోల్ చేయాలంటే మనం ట్రయాక్ ని ఆన్ ఆఫ్ చేస్తుండాలి. సో ఆన్ ఆఫ్ చేయడానికి ఇక్కడ డయాక్ ని యూజ్ చేస్తున్నాను. ఏ సర్క్యూట్ ని యూజ్ చేస్తున్నాము? డయాక్. సో డయాక్ అప్లికేషనే ట్రయాక్ ని ఆన్ ఆఫ్ చేయడానికి. సో దిస్ ఇస్ ద డయాక్. సో డయాక్ అనేది మనకి వోల్టేజ్ అప్లై చేస్తే, పాజిటివ్ వోల్టేజ్ అప్లై చేస్తే ఆన్ అవుతుంది, నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేస్తే రివర్స్ లో ఆన్ అవుతుంది. సో దానికోసం ఒక కెపాసిటర్ ని యూజ్ చేసుకున్నాను. సో ఎంత వోల్టేజ్ అప్లై అవ్వాలనేది ఒక రియోస్టాట్ ద్వారా వోల్టేజ్ డివైడ్ చేయడానికి యూజ్ చేశాము. వేరియబుల్ వోల్టేజ్ ప్రొవైడ్ చేస్తుంది ఇది. సో వేరియబుల్ వోల్టేజ్ రెసిస్టర్, వేరియబుల్ వోల్టేజ్ రెసిస్టర్. సో ఇక్కడ దీన్ని R2 అనుకున్నాను. అడిషనల్ గా ఇంకొక రెసిస్టర్ తీసుకున్నాను. ఇదేం చేస్తుందంటే డయాక్ లోకి వెళ్ళే కరెంట్ ని కంట్రోల్ చేస్తుంది. సో దిస్ ఈస్ ట్రయాక్ అండ్ దిస్ ఈస్ డయాక్ కెపాసిటర్ స్విచ్.